దిమాగి గూండాయిజం మన దేశంలో కనిపిస్తున్న కొత్త రకం రౌడీజం ఇది. మీరు చూస్తున్నది ఒక సాధారణ గొడవ కాదు, ఒక వ్యవస్థీకృత హింస, ఒక సిద్ధాంతపరమైన ప్రణాళికతో సాగుతున్న దాడులు. గూండా రాజ్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం? కొందరు రౌడీలు వీధుల్లో కొట్టుకోవడం అనుకుంటున్నారా? కాదు, అది జస్ట్ పైకి కనిపించే విషయం మాత్రమే. అసలు మ్యాటర్ వేరే ఉంది. దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది, ఒక దిమాగి గూండాయిజం ఉంది. ఈరోజు మనం ఆ దిమాగి గూండాయిజం గురించి, అది భారతదేశాన్ని ఎలా రౌడీల రాజ్యంగా మారుస్తుందో తెలుసుకుందాం. దిమాగి గూండాయిజం అంటే కేవలం వీధుల్లో జరిగే హింస కాదు, దాని వెనుక ఉన్న ఒక భావజాల వ్యవస్థ. శత్రువులను సృష్టించడం, ఆ శత్రువులపై హింసను చట్టబద్ధం చేయడం, ఆ హింసను ప్రజాగ్రహం అని చెప్పి సమర్థించడం, ఇదే దిమాగి గూండాయిజం ప్రధాన సూత్రం. రాజకీయ నాయకులు, ఐటీ సెల్, వాట్సాప్ ప్రచారాలు కలిసి పనిచేసి ఈ వ్యవస్థను నడుపుతాయి. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. రాజస్థాన్లోని రాంపురా కన్వర్పురా గ్రామంలో సిజేపీ కార్యకర్తలు స్కూల్ పరిశీలించడానికి వెళ్తే దాడి జరిగింది. దీనిపై అక్కడ విద్యాశాఖ మంత్రి ఏమన్నారు? వారు పాఠశాల తనిఖీ పేరుతో చదువుకు ఆటంకం కలిగిస్తున్నారు, అందుకే ప్రజలు ఆగ్రహానికి గురయ్యారట. అంతేకాదు, దాడి చేసిన వారిని ఆ మినిస్టర్ అభినందించారు కూడా. ఇక్కడ ఒక వ్యక్తి పాఠశాల తనిఖీకి వస్తే దాన్ని చదువుకు ఆటంకంగా చిత్రీకరించి హింసను సమర్థించడం ఎటువంటి రాజకీయం? ఇది దిమాగి గుండాయిజం కాదా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూద్దాం. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత అక్కడ హింస పెద్ద ఎత్తున జరిగింది. బీజేపీ జెండాలు పట్టుకున్న వారు పారామిలిటరీ దళాల సాక్షిగా దాడులకు పాల్పడ్డారు. జాదవ్పూర్ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులు జరిగాయి. ఆ రాష్ట్ర మంత్రి దీని గురించి ఏమంటాడు? సర్జికల్ స్ట్రైక్స్ అవసరమట. బెంగాల్లోనే మరో ఎమ్మెల్యే రాత్రికి రాత్రే హింసను సృష్టించాలని చెప్తాడు. ఆఖరికి రాష్ట్ర సీఎం సువేంద్ అధికారి జాతీయవాదాన్ని నెలకొల్పడం, తుకుడే తుకుడే గ్యాంగ్ను అణిచివేయడం గురించి మాట్లాడతాడు. పైగా వందే మాత్రం అనిపించడం కోసం హింస తప్పదట. అంటే ఇక్కడ హింసకు ఒక జాతీయవాద ముసుగు వేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రాపై కూడా దాడులు జరిగాయి. కానీ సుప్రీంకోర్టు దీన్ని భద్రతా ముప్పుగా భావించలేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆమె హింసను ఎందుకు ఎదుర్కోకూడదని ప్రశ్నించింది. ఇది వ్యవస్థ వైఫల్యాన్ని చూపించదా? ఈ హింస కేవలం రాజకీయ శత్రువులపైనే కాదు, శాంతియుత నిరసనకారులపై కూడా సాగుతోంది. షాహీన్ బాగ్ నిరసనలు, రైతుల ఉద్యమం, జేఎన్యూ, రామ్జూస్ కాలేజ్ నిరసనలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడులను కూడా జాతీయవాద ఆగ్రహంగా చిత్రీకరించారు. పూణేలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి ముందు మహిళా హాస్టల్పై దాడులు జరిగాయి. ఈ దాడి నిరసన హక్కుని, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుందా లేదా? ఈ దిమాగి గూండాయిజం తప్పుడు ప్రచారాలనే కాదు, చట్టాలను కూడా వాడుకుంటుంది. గోరక్షణ, మత మార్పిడి నిరోధక చట్టాల పేరుతో మూకదాడులు పెరిగాయి. చట్టపరమైన ముసుగులో హింస సాగిస్తున్నారు. మణిపూర్లో ఆరంబాయ్, తెంగోల్ వంటి సాయుధ గ్రూపులకు రాజకీయ రక్షణ లభిస్తుందని వార్తలు వచ్చాయి. అంటే సామాన్య ప్రజలను రౌడీలుగా మార్చుతున్నారు. రీసెంట్గా ఒక కన్వరియా ఓ పోలీస్ అధికారిని కొడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ అధికారి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. భక్తుడిగా కావడితో వెళ్తున్న యువకుడికి పోలీసుపై దాడి చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? వాళ్ళు భక్తులా లేక రౌడీలా? సామాన్యులను రౌడీలుగా తయారు చేస్తున్నదేంటి అనేదే ఇక్కడ పాయింట్. దేశంలో గత 13 సంవత్సరాలుగా ఈ గూండా రాజ్యం నడుస్తోంది. దాని వెనుక దిమాగి గూండాయిజం ఉంది. ఇప్పుడు మనం ఆపాల్సింది వీధుల్లోని రౌడీలనే కాదు, అంతకంటే ముందు వీధుల్లో రౌడీలను సృష్టించే దిమాగి గూండాయిజం ఆపాలి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి.